పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి భీమవరం, గాజువాక ఈ దఫా ఈ రెండూ కూడా కూటమే గెలుచుకుంది. గాజువాకలో తెలుగుదేశం పార్టీ, భీమవరంలో జనసేన. ఇందులో స్పెషల్ ఏంటంటే గాజువాక రాష్ట్రంలోనే హయ్యెస్ట్ రికార్డు సాధించింది. పవన్ కళ్యాణ్ని ఓడించామన్నటువంటి ఆవేదన వాళ్ళల్లో కలిగింది. అందుకనే ఆ ఇంపాక్టు రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే హయ్యెస్ట్ రికార్డుతో అక్కడ గాజువాకకు సంబంధించి పల్లా శ్రీనివాసరావు గెలిచారు 95,235 ఓట్ల మెజార్టీతో. రెండవ స్థానం ఏదైతే గంటా శ్రీనివాసరావు చివరిదాకా ఆపిస్తే ఆయన గంట ఆ స్థాయిలో సాధించారు 92,401 ఓట్ల మెజార్టీ. అపజయం ఎరుగునటువంటి వీరుడిగా మరొకసారి రికార్డు సాధించారు. మంగళగిరి నారా లోకేష్ థర్డ్ ప్లేస్ 91,413 ఓట్లతో. తర్వాత పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు 81,870 ఓట్లతో. నెల్లూరు సిటీ క్రిందసారి ఓడినటువంటి సింపతి ఆయనకి బాగా కలిసి వచ్చింది. నారాయణ గారికి 72,489. తణుకు అరిమిల్లి రాధాకృష్ణ 72,121. కాకినాడ గ్రామీణం పంతం నానాజీ 72,040. రాజమహేంద్రవరం సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ 71,404. విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ 70,877. పిఠాపురం పవన్ కళ్యాణ్ 70,279. పులివెందుల వైఎస్ జగన్ 61,687. జగన్ కంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజార్టీ వచ్చింది.